అమ్మలగన్న అమ్మగా భక్తుల చేత ఆరాధించబడే శ్రీ కనకదుర్గమ్మకు ప్రతి ఏడాది ఆషాఢ మాసంలో సాంప్రదాయబద్ధంగా సారి సమర్పించడం తమకు ఎంతో ఆనందంగా అదృష్టంగా భావిస్తున్నామని భవానీపురం కామకోటినగర్ వాస్తవ్యులు హరివాణి శ్రీనివాస్ దంపతులు తెలిపారు. కాలనీ వాసులందరి సహకారంతో ఈ ఏడాది కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో అమ్మవారికి ఆషాఢ సారెను సమర్పించామని చెప్పారు. రాబోయే ప్రతి ఏడాది కూడా ఇదే విధంగా మరింత వైభవంగా సారి సమర్పించేలా కృషి చేస్తామని పేర్కొన్నారు. జగన్మాత శ్రీ కనకదుర్గమ్మ ఆశీస్సులు ప్రతి కుటుంబంపై ఉండాలని, అందరికీ ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం, సుఖశాంతులు ప్రసాదించాలన్నారు. ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ కనకదుర్గమ్మకు ఆషాఢ మాసంలో సారె సమర్పించడం అనేది దశాబ్దాలుగా కొనసాగుతున్న పవిత్ర సాంప్రదాయం. ఈ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ హరివాణి శ్రీనివాస్ దంపతుల ఆధ్వర్యంలో ఈ ఏడాది కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో అమ్మవారికి ఆషాఢ సారెను సమర్పించారు. మంగళ వాయిద్యాలు, గోవింద నామస్మరణలు, అమ్మవారి జై జై ధ్వనాల నడుమ మహిళలు సాంప్రదాయ వస్త్రధారణలో ఊరేగింపుగా ఇంద్రకీలాద్రికి చేరుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారికి పట్టుచీర, జాకెట్, పసుపు, కుంకుమ, గాజులు, పూలమాలలు, పండ్లు, కొబ్బరికాయలు, చలిమిడి, వడపప్పు, వివిధ రకాల నైవేద్యాలతో పాటు సుమంగళి స్త్రీలకు శుభప్రదంగా భావించే మంగళ ద్రవ్యాలను భక్తి శ్రద్ధలతో సమర్పించారు. ఆలయ అర్చకులు వేద మంత్రోచ్చరణల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించగా మహిళలు అమ్మవారిని దర్శించుకుని కుటుంబ సభ్యులందరికీ సుఖశాంతులు కలగాలని ప్రార్థించారు. ఈ సందర్భంగా కామకోటి నగర్ మహిళలు చైతన్య, హరివాణి, శ్రీ కనక మహాలక్ష్మి మాట్లాడుతూ ప్రతి ఏడాది కాలనీ వాసులందరి సహకారంతో ఆషాఢ సారెను సమర్పించడం ఆనవాయితీగా కొనసాగుతుందన్నారు. అమ్మవారి కృపతో కాలనీలో ప్రతి కుటుంబం సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. యువతరం కూడా ఇలాంటి ఆధ్యాత్మిక సాంప్రదాయాలను కొనసాగించాలని, భారతీయ సంస్కృతి, సనాతన ధర్మాన్ని పరిరక్షించుకోవడంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అమ్మలగన్న అమ్మ శ్రీ కనకదుర్గమ్మ అనుగ్రహం రాష్ట్ర ప్రజలందరిపై ఉండాలని, మంచి వర్షాలు కురిసి రైతులు సుభిక్షంగా ఉండాలని, ప్రతి ఇంట ఆరోగ్యం, ఐశ్వర్యం, ఆనందం నెలకొనాలని ప్రత్యేకంగా ప్రార్థించారు. భక్తి, సాంప్రదాయం, ఐక్యతకు ప్రతీకగా నిర్వహించిన ఈ ఆషాఢసార సమర్పణ కార్యక్రమం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. స్థానిక మహిళలు, కాలనీ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీలత, హేమాద్రి, అరుణ పాల్గొన్నారు. ఓం శ్రీ కనకదుర్గాయై నమః. యాదేవి సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థిత మనస్తస్యై నమస్తస్యై నమో నమః. అందరికీ నమస్కారం. నా పేరు రాచకొండ చైతన్య. మేమందరం కామకోటి నగర్ విజయవాడ నుంచి వచ్చాము. ఇక్కడ అమ్మవారికి సారె సమర్పించడానికి అందరం సమూహంగా ఇలాగా అమ్మవారికి తీసుకొని వచ్చాము. ఈ ఆషాఢ మాసం అనేది అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనది. అందుకని ఆ సందర్భంగా అమ్మవారికి కామకోటి నగర్ వాస్తవ్యులైన మేము బ్రాహ్మణ ముత్తైదువులు అందరం కలిసి అమ్మవారిని మా ఆడపడుచుగా భావించి ఆషాఢ సారెను సమర్పించడానికి మేమెంతో అదృష్టంగా భావిస్తున్నాము. ఆషాఢ మాసం సందర్భంగా ఆషాఢ సారెను ఎవరికి తగ్గట్టుగా వాళ్ళు అన్నీ సమకూర్చుకొని ఎవరికి వారు అన్ని ఐటమ్స్ను తీసుకొచ్చి ఒక సమూహంగా చేరి మేము ఒక గ్రూప్ లాగా అమ్మవారికి సారెను సమర్పించడం మా అదృష్టంగా భావిస్తున్నాము. ఇంతటి సమూహ కార్యక్రమాన్ని ఎంతో సమన్వయంగా మాకు చెప్పించిన హరివాణి గారికి ఎంతో కృతజ్ఞతలు మా అందరి తరఫున. అలాగే ఆమె సేవలో ఇంకా ఎక్కువ చేయాలని చెప్పి అమ్మవారిని కోరుకుంటున్నాము. ఈ ఆషాఢ సారె సందర్భంగా అమ్మవారికి మేము అందించే వస్తువులన్నీ మాకు మనస్ఫూర్తిగా సమర్పిస్తూ అమ్మవారికి ఎంతో ఆనందంగా ఉంది. మాకు అమ్మవారి ఆశీస్సులు మాకు ఉండాలని, పుణ్యప్రదంగా ఉండాలని, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలు అందరికీ సమకూరాలని మనస్ఫూర్తిగా దుర్గా భవానీని కోరుకుంటున్నాము. జై భవానీ, జై జై భవానీ. శ్రీమాత్రే నమః. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్య త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. మేమందరం కూడా కామకోటి నగర్ నుంచి ప్రతి సంవత్సరం అమ్మవారికి ఆషాఢ మాసం పవిత్ర సారాన్ని తీసుకొస్తున్నాము. అట్లానే ఈ సంవత్సరం కూడా అందరం కలిసి యథాశక్తి కొలది తీసుకొచ్చు. ఇట్లానే ప్రతి సంవత్సరం కూడా అమ్మవారికి మేము సారిని సమర్పించుకోవాలి. అమ్మవారి కరుణా కృపా కటాక్షాలు మా అందరిపైన కూడా ఉండి అమ్మవారి చూపు మా అందరిపైన ఉండాలని కోరుకుంటున్నాం. జై దుర్గా భవాని. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. నా పేరు రేజేటి శ్రీ కనక మహాలక్ష్మి. మేమందరం కూడా కామకోటి నగర్ నుంచి వాస్తవ్యులు మేమందరం కూడాను చక్కగా వచ్చి ఈ సారికి అమ్మవారికి మేము సమర్పణ చేసుకుంటున్నాము. అసలు అమ్మవారికి సారే ఆషాఢ మాసం అనగానే ఒక చాలా పవిత్రమైందండి. ఇది ఏంటంటే ఒక ఆడపిల్ల, ఒక ఇంటి ఆడపిల్లకి మనం ఎలా అయితే సారీని మనం సమర్పణ చేసుకుంటామో అలాగే ఈ దుర్గమ్మ వారికి మేమందరం కూడా
పాత్రులయ్యి అమ్మవారికి సారెను సమర్పణ చేసుకుని ఆ యొక్క ప్రసాదాన్ని మేమందరం కూడా దివ్యంగా స్వీకరిస్తూ అమ్మవారి కృపని పొందుతూ అలాగే ఆయుర ఆరోగ్యాలు కూడా అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ అవకాశం ఇచ్చిన మా శ్రీ వాణి గారి దంపతులకి మా అందరి యొక్క కృతజ్ఞతలు కూడాను. ఎందుకంటే ఆవిడ ద్వారానే మేము ఈ అవకాశాన్ని కూడా మేము ఇలా చూడగలుగుతున్నాము. ఈ అవకాశాన్ని ఇచ్చిన శ్రీ దుర్గమ్మ తల్లి వారికి కూడా మా అందరి తరపున కూడా కృతజ్ఞతలు.